హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఊర్లన్నీ తిరిగి వచ్చారు రవీంద్ర, హెలెన్. హైదరాబాద్ కూడా అంతా తిప్పాడు. అతను ఉద్యోగం సంపాదించాడు. తండ్రి కారు పాతదని క్రొత్త కారు కొన్నాడు. ఉదయం లేచి ఇద్దరు కాలకృత్యాలు ముగించుకుని క్రిందకు వచ్చారు. రవీంద్ర ఆజ్ఞానుసారం బ్రెడ్, గుడ్డు, పండ్లు, పాలు ఉంటాయి. ఉపాహారం కాగానే అతను వెళ్ళిపోతాడు. ఆమె పైన పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంది. ఒక్కోసారి క్రిందకొచ్చి తోట పనులు పర్యవేక్షిస్తుంది. సుధామణికి గలగల మాట్లాడేంత చొరవ లేదు. ఎస్, నో ఇలాగే చెప్తుంది. మధ్యాహ్నం భోజనం కాగానే అతను వెళ్ళిపోతే ఆమెకు కాలక్షేపం అవదు. రవి, ఎస్ డార్లింగ్, నాకెక్కడైనా పని చూడు అన్నది అతని భుజంపై తల ఆనించి. అతను నవ్వేశాడు. నిజం, నాకు బోరుగా ఉంది. హెలెన్, ఇది అమెరికా కాదు. విద్యార్థికులే పనులు లేక తిరుగుతున్నారు అన్నాడు. వారి సంభాషణ ఇంగ్లీష్లో సాగుతుంది. ఎందుకంటే ఏం చెప్పను, జనాభా పెద్దది, పనులు ఎలా దొరుకుతాయి? అదీ కాక నీలాంటి పెద్దింటి స్త్రీలు చిన్న చిన్న పనులు చేయలేరు, చేయకూడదు. విచిత్రంగా ఉందే, కాలక్షేపం కొరకు పని చేస్తాం, దొంగతనం చేయడం లేదుగా. ఇక్కడ అవన్నీ ఆలోచించరు. అంతకంటే వివరంగా చెప్పడం అతనికి రాదు. హెలెన్కి బోరెత్తిపోతోంది. ఓ రోజు పేపర్ చదువుతుంటే ఓ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ప్యారీ స్వీట్ కంపెనీలో సెక్రటరీ కావాలని. వెంటనే తయారై వెళ్ళింది. 5ంటికి వచ్చిన రవీంద్రకు హెలెన్ కనిపించకపోతే మతిపోయింది. వంటింట్లోకి వచ్చాడు. పనివాడు తెచ్చిన కూరలు బుట్టలోకి విడిగా సర్దుతూ అపర్ణ చెప్పే కబుర్లు వింటోంది. అమ్మా, కాఫీ కావాలా? కాఫీ త్రాగే వచ్చాను. హెలెన్ ఎక్కడికి వెళ్ళింది? చెప్పలేదు. నేనంటే అంత కోపం దేనికమ్మా? కోపమా? కోపం ఎందుకు? నాకెవరిపైనా కోపం లేదు అన్నది. మరి మొదటిలాగా మాట్లాడవెందుకమ్మా? నువ్వు మొదటి రవివేనా అన్నది సూటిగా చూస్తూ. ఆ చూపులు ఎదుర్కోలేక కలవరపడ్డాడు. వెంటనే సర్దుకున్నాడు. నవ్వుతూ అక్కడే ఉన్న స్టూలు మీద కూర్చున్నాడు. ఏ అమ్మా, నీ రవిని కాదా? లావయ్యానా? ఒకరోజు నువ్వే అన్నావమ్మా, కాలం మారుతోంది, పిల్లలు మారుతారు అని. అనలేదు? తన పనిని తను సమర్థించుకోవాలని అన్నాడు. అన్నాను రవి, ఈనాడు అంటున్నాను. శాంత దోషమేమిటో చూపించి ఆ అమ్మాయిని పంపివేస్తే సంతోషించేదాన్ని. విడాకులు ఇవ్వకుండానే 2వ వివాహం చేసుకున్నందుకు నిన్ను బజార్లోకి లాగితే ఏం చేసేవాడివి? అమ్మా, తప్పు చేసిన వారికంత ధైర్యం ఉండదన్న సంగతి నాకు తెలుసమ్మా. మూర్ఖులకు అంతా తెలుసన్న నమ్మకం బాగా ఉంటుంది. వెళ్ళిపో రవి, ఇక్కడ నుండి వెళ్ళిపో. అది కాదమ్మా, శేఖర్ ఆమెను ఎందుకు నిరాకరించాడు? ఇన్ని జరిగినా నాకు తెలపలేదు. తప్పు చేయనిదైతే అమాయకంగా అన్నీ తెలిపేదే. ఎందుకొచ్చిన చదువులరా? శేఖర్ ఇల్లరికానికి అంగీకరించలేదు. దానికి అందరం బాధపడ్డాం. శాంత అతనికి నచ్చజెప్పింది, అంతే. అనుని అతను ఎప్పుడూ నిరాకరించలేదు. అయితే వాళ్ళు జరిపిన గూడుపుటాని నీకేం తెలియదన్నమాట. నాకేం తెలియక్కర్లేదు, వెళ్ళిరా. నిన్ను అతి ప్రేమగా పెంచాను. ఒక్కనాడు ఒక్క దెబ్బ వేయలేదు. ఈనాడు నా చేత చెంపదెబ్బలు తినకు, వెళ్ళి అవతలకి. ఇంకా అపర్ణ అక్కడ ఉండడం మంచిది కాదని పని మనిషికి ఇచ్చి బయటకు పంపించింది. అమ్మ, అతను ఏదో చెప్పబోయాడు. హలో రవి, హెలెన్ తుఫాన్లా వచ్చింది. నేను జాబ్ సంపాదించాను. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించింది. 150 రూపాయల జీతం. తండ్రి డ్రైవర్కే 100 రూపాయలు ఇస్తాడు. ఇంత తక్కువ జీతానికి దినమంతా పనిచేయడం నాకు ఇష్టం లేదా అన్నాడు ఆర్డర్ ఇస్తూ. నేను ప్రొఫెసర్నా ఏమిటి వందలు ఇవ్వడానికి? నాకు ఇష్టమైంది, నీకేం అభ్యంతరం? పోనివ్వు. టివోలీ నుంచి మంచి పిక్చర్ ఉంది, పద, గెట్ రెడీ. అతన్ని తీసుకు వెళ్ళిపోయింది పైకి. రవి రోజు ఆమెను ఆఫీస్లో వదిలి వస్తారు. వచ్చేటప్పుడు తమ ఒక్కతే రాగలనని చెప్పింది. ఒక్కోసారి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తుంది. హెలెన్ డియర్, 6 గంటలైంది అన్నాడు కోపాన్ని దిగమింగుతూ. ఆమె వాచి చూసుకుంది. సారీ రవి, క్షమించు. దట్ గై మేనేజర్ కాఫీ త్రాగే వరకు వదలలేదు. అతను అమెరికా వెడతాడట. అక్కడ వివరాలు అడుగుతుంటే ఆలస్యం అయింది అన్నది. అపర్ణ తాతగారితో షికారుకు వెళ్ళి వచ్చింది. హెలెన్ ఆ పిల్లని గట్టిగా ముద్దు పెట్టుకుని హౌ స్వీట్ యు ఆల్ అని పైకి వెళ్ళపోయింది. రవీంద్ర కూడా పైకి వెళ్ళాడు. నిజం రవి, మా మేనేజర్ని నువ్వు మీట్ అవు. చాలా మంచివాడు, చలాకీ అయినవాడు. ప్రవాహంలా సాగుతున్నాయి మాటలు. లెటర్స్ హౌ ఏ డ్రింక్. బ్రాందీ తీసి సోడా కలిపింది. ఏం అంత మౌనంగా ఉన్నావు? ఏం లేదు అన్నాడు తన గ్లాస్ అందుకుంటూ. ఐ థింక్ యు ఆర్
జలస్ నవ్వింది. గ్లాస్ పట్టుకుని అతని వెనకగా వచ్చింది. అతని మెడపై ముద్దాడుతూ మరోసారి నవ్వింది. భారతి పురుషుడివి కదూ? అదేం కాదు డియర్, పని ఎక్కువ, తలనొప్పిగా ఉంది. 2 పెగ్గులు వేసుకుంటే అంతా ఎగిరిపోతుంది అతని గ్లాసును నింపుతూ అన్నది. ఓ రోజు హెలెన్ ఎందుకో చాలా చికాకుగా అనిపించింది. రంగనాథన్ దగ్గరకు వచ్చే క్లయింట్స్, బంధువులు గోలగోలగా అనిపించింది. రవి, మనం వేరుగా వెడదాం అన్నది. ఎందుకు హెలెన్? ఊరికే మీ ఆచారాలు గమ్మత్తుగా ఉంటాయి. ఉత్తరం లేకుండానే ఊడిపడతారు మీ బంధువులు. ఓ పిన్ని కూర్చా, ఆమె ఆరోగ్యం బాగుండలేదు, అక్క కదా అని అలా వచ్చేసింది. ఏమో బాబు, మేము ఈ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా మొదట వారి అనుమతి పొంది పెడతాం. మీకు ఎంతో తేడా ఉంది. మనం బయటకు వెళ్తాం, నీకు లేనిపోని బాధ్యతలు చుట్టుకుంటాయి. ఇప్పుడైనా వేరుగా ఉన్నట్టే కదా, పైకి ఎవరు రారు అన్నాడు. అది నిజమే, కొన్నిసార్లు భరించలేనంత చికాకుగా ఉంటుంది. వేరుగా వెడితే మరిన్ని చికాకులు. నీకు మా భాష రాదు, పనివారితో ఎన్నో చిక్కులు డియర్. నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పి అంగీకరింపచేశాడు. 4 సార్లు శేఖర్ వచ్చినా ఇంట్లో ఉండి లేడనిపించాడు. సుధామణి చూస్తూ ఊరకుండిపోయింది. ఇద్దరి ఆవేశాలు చల్లబడాలని ఆమె అనుకుంది. వారం వారం అపర్ణ క్షేమం తెలుపుతూ శాంతకు ఉత్తరం రాస్తోంది. 3-4 రాశాక ఒక ఉత్తరం వస్తుంది. సుధామణి చాలా నిర్లిప్తంగా మారిపోయింది. చిన్న చిన్న పొరపాట్లకే పనివారిని కేకలు వేసేది. తన పిల్లలను ఏనాడు చేయి చేసుకొని ఇల్లాలు అప్పుడప్పుడు అపర్ణని చావగొడుతుంది. వెంటనే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ పడుకుంటుంది. తల్లిదండ్రుల గొడవలు రవీంద్రకు పట్టవు. రవీంద్ర గొడవ వారికి అక్కర్లేదు. తనకు కావలసిన వంటవాడికి చెప్తాడు. తల్లిగా ప్రేమో బాధ్యతో తెలియదు. ఆమె పర్యవేక్షిస్తుంది. భారంగా కాలం కదులుతోంది. ఆ ఇంట్లో ఉత్సాహమంతా హరించిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఎక్కడికైనా పారిపోవాలనుకుంటోంది సుధామణి. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.